బాహుబలి ద కన్క్లూజన్ 1000 కోట్లు దాటేసిందని 1500 కోట్ల వైపు పరుగులు తీస్తోందని ఎవరికి తోచిన ఫిగర్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రం మీద ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. కొంతమంది మీడియా వాళ్ళైతే ఏకంగా 2000 కోట్లు వసూళ్లు సాధించబోతున్న బాహుబలి అని రాసేస్తున్నారు. నిజానికి ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం బాహుబలి మొదటి వారం కలెక్షన్స్ 540 కోట్లు. హిందీలో ఈ చిత్రం 128 కోట్లు వసూలు సాధించిందని చిత్ర సమర్పకుడు కరణ్ జోహార్ తెలిపారు. ఇక రెండో వారం 245 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. మొత్తానికి సినీ పండితుల అంచనా ప్రకారం బాహుబలి 800 కోట్ల దాకా వసూలు చేస్తుంది. అయితే భారత చలనచిత్ర చరిత్రలో ఇంతవరకు ఏ చిత్రం ఈ వసూళ్లను సాధించలేదు. కానీ ఈ 1000 కోట్ల కలెక్షన్స్ మాత్రం చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ 1000 కోట్ల హంగామా ఆ చిత్ర దర్శక నిర్మాతలకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ 1000 కోట్ల హైప్కి నాకు ఏ సంబంధం లేదని సోబు యార్లగడ్డ మీడియాలో ఎంత చెప్పినా బాహుబలి ఫేక్ కలెక్షన్ రిపోర్ట్స్ మాత్రం ఇంకా ఎక్కువ చేసి చెబుతున్నాయి. దాంతో ఇన్కమ్ ట్యాక్స్ దృష్టి ఇప్పుడు ఈ చిత్ర దర్శక నిర్మాతలపైన పడింది. ఈ చిత్రం 1000 కోట్ల కలెక్షన్స్ చేస్తే అందులో వీళ్ళ వాటా ఎంత, అందులో బ్లాక్ ఎంత, వైట్ ఎంత, అసలు ఈ చిత్రానికి వీళ్ళు ఎంత కమ్ముంటారు, ఇలాంటి ప్రశ్నలతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. బాహుబలి మొదటి భాగానికి ₹1 రాలేదని నిర్మాత ఎంత మొత్తుకున్నా ఐటీ డిపార్ట్మెంట్ ఆ మాటలు పట్టించుకోకుండా నిర్మాత దర్శకుడి ఇంటి మీద రైట్స్ చేశారు. ఇప్పుడు అదే పరిస్థితి రాబోతోంది ఈ చిత్ర నిర్మాత దర్శకుడికి అని ఇండస్ట్రీ టాక్.